ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం లేదు కాబట్టి బీఆర్ఎస్ నుండి అభ్యర్థిని నిలబెట్టలేదని, బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదు, ఎవరు కూడా 24వ తేదీన ఓటు వేయకూడదని, ఎంఐఎం బీజేపీ పార్టీలు రెండూ ఒకటే, ఎవరికీ మద్దతు ఇవ్వం, ఎవరికి ఓటు వేయమని కేటీఆర్ స్పష్టం చేశారు. కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అక్కడి నుండి అన్నా క్యాంటీన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్వ్యూ కాదు, సపరేట్ కాదు. రష్మితో నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కాళహస్తి తరఫున, నా తరఫున, నా కుటుంబం తరఫున, తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యుల తరఫున వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. మీరు లేనిదే మేము లేవు, మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ప్రజలకి దిక్కుమొక్కు లేదు, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు మన పార్టీ మొదలెట్టాం సార్. ఈ రోజు వరకు కూడా మీరు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ 75 సంవత్సరాలు మీరు చేసిన కృషి అంతా ఇంత కాదు. హైడ్రా లాగా మేము కోబ్రా తీసుకువస్తాం. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకువచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రా అని తీసుకువస్తామని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. ప్రొటెక్షన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు. అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా, వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఇట్లా తీసుకొచ్చిండ్రో, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం. వాళ్ళు హైడ్రా తెచ్చిర్రు, మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు మాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూముల అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎన్ని కబ్జాలు చేస్తున్నారు, ఎంత బెదిరిస్తున్న విషయం మాకు తెలుసు. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిర్రో, హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలను బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిర్రో మేము అన్నీ కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్నీ కూడా చేసి అప్పుడు న్యాయం ఏందో మేము చూపిస్తామని మనం చేసుకుంటాం.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామంలో హరినామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమం 7 రోజుల పాటు భగవంతుని నామస్మరణతో, భజన కీర్తనలతో ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని భక్తులకు ప్రవచనాలు వినిపించారు. సప్తాహ చివరి రోజు కావడంతో గ్రామంలో మహిళలు మంగళహారతులు, నిండు కలశాలతో, మరాఠీ భజనలతో హరినామ సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. గట్టిగా గోపాల గోపాల దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ నూతన భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుకి హక్కు కల్పించడానికి, రైతుకి ఆల్రెడీ భూమి ఉంది, భూమి ఎక్కడికి పోవట్లేదు, భూమిని ఎవరో వచ్చి ఆక్రమించుకోవట్లేదు. కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే, ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, మనకి 2020లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి. అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము. ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరైనా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు. సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ అనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు, దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి, అందరి రైతులకు కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది. దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు. చట్టంలో ఏమేమి చేంజ్లు ఇచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. మళ్ళీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది, అది క్లియర్గా ఇస్తారు. బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది, రైతులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవాలనేది ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 minutes. ధరణి చట్టంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా విధంగా. ఇంకా యాక్చువల్గా నష్టం పూడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి మనము కొన్ని మాడ్యూల్స్, ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు TM33 ఏదో ఈ మాడ్యూల్స్ తెచ్చి కొన్ని ఎర్రర్స్ మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేసాము లాస్ట్ 4 ఏళ్ళలో. చేసినా కూడా అందరికీ హెల్ప్ చేయలేకపోయాము, చట్టం మనకి ఆస్కారం కల్పించలేకపోయింది. సో వారందరికీ కూడా పర్మనెంట్గా
నెక్స్ట్ 50 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా భూమి మీద మీ హక్కుల మీద, భూమికి మరియు భూమి మీద ఉన్న మీ హక్కులకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అది మీరందరూ కూడా నా రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పాంప్లెట్ మనం ఇవ్వడం జరిగింది. మనం ఇంకా కూడా ఎక్కువ పాంప్లెట్ కాపీలు కూడా మనం ప్రింట్ చేస్తాము. సాఫ్ట్ కాపీలు కూడా మల్టిపుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తాము. అండ్ ఇవాళ కూడా చాలామంది మల్టిపుల్ ఒక 15 విలేజ్ల నుంచి కూడా కొద్ది మంది వచ్చి ఉంటారు కంపల్సరీగా మనకి మూడుచింతలపల్లి మండలంలో. నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అది రచ్చబండ అనేయండి, మీ ఊర్లో ఇప్పుడు ఎలాగో మొన్న నాకు చెప్పినట్టు నెక్స్ట్ 10 రోజులు అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లే ఉన్నాయి. సో మీరందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఎక్కడైనా కూడా నా రిక్వెస్ట్ ఈ చట్టంలో ఏమి ఉంది అనేది మీరు డిస్కస్ చేయండి. ఇవాళ విన్నది ఓకే, ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే డిస్కస్ చేయండి. డిస్కస్ చేశాక మళ్ళీ వచ్చైనా కూడా మీకు ఇవాళనే అన్ని డౌట్లు వస్తాయని అనుకోను. ఇవాళ అయిపోయాక ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చా కూడా మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు అవైలబుల్ ఉంటారు ఎనీ టైము. మీరు వచ్చి డిస్కస్ చేయండి. అసలు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది ఏంటి అంటే ధరణి చట్టంలో లాగా మేము తెచ్చిందే శాసనం, ఇంకెట్టి పరిస్థితుల్లో మార్చమనే ఉద్దేశం కూడా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 75 కేజీల భారీ కేక్ను కట్ చేసి బాణాసంచా కాల్పులతో, తీన్మార్ డాన్సులతో ఎల్ఈడి స్క్రీన్పై చంద్రబాబు, ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపిస్తూ వేలాది కార్యకర్తలను ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని టీడీపీ కార్యాలయం నందు మండల టీడీపీ అధ్యక్షులు ఎంజేఆర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంజర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, ఆయన కలలు సంపూర్ణం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన వేడుక సందర్భంగా పెనగలూరు మండల పార్టీ అధ్యక్షులుగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ సమక్షంలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయండి. శుభ సందర్భంగా పెనగలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు పెనగలూరు మండల అధ్యక్షులైనటువంటి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరము ఆయన యొక్క బర్త్డే జరుపుకుంటూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుతున్నాము. 75వ జన్మదినం జరుపుకున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
నిజామాబాద్ కలెక్టర్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం. ఈ మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రైతు మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చేసినాం సార్, ఒకసారి వీళ్ళతో కూడా కమిషనరేట్ వాళ్ళతో కూడా అందుకు అదే అంటే ఏ జిల్లాలో ఫార్మర్స్ వచ్చారు అంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అందరికీ ఫోన్ చేయండి. మరి మండేనే ఈరోజు చెప్తే చెప్పేస్తాను. నిన్న ఏసీ రెవెన్యూ గారు ఆ సైడ్ నుంచి చెప్పేశాను. బట్ నుంచి అయితే మీకు చెప్తాను. కీర్తిశేషులు పన్నాల మణిదీప్ అలియాస్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆర్థిక సహకారంతో ఆదివారం మధ్యాహ్నం అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానం చేద్దాం రండి, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతోందని, మానవ సేవే మాధవ సేవ అని శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949049155 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. అందరికీ సాయిరామండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు పన్నాల మణిదీప్ అలియాస్ బన్నీ గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ అల్పాహార కార్యక్రమం బెల్లంపల్లి కాంప్లెక్స్, బజారు మరియు రైల్వే స్టేషన్లో ఇలాంటి వృద్ధులకు ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈరోజు అల్పాహారం కానీ అన్నదానం కానీ చేయడం జరిగింది. కావున ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందనీయకం. ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎవరైనా మంచిది మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది. చెనంగారి ఆంజయ్య సోదరి మరియు తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన డాబాపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 21,000 నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటికి తెలియలేదు, అప్పటికి తెలియలేదు అయితే చెప్తే ఇంకా ప్రేమతో నీకు 1,00,000 రూపాయలు అడుగు అంతే. నాయ్యా నాయ్య నేను ఎంత మంది చేసుకుంటే నాయ్యా నేను సాయవ అనే 60 years వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇదే ఇంటి పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి విరోధాలు కూడా పగలగొట్టబడి దాంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణం చోటు చేయడం జరిగింది. ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తుంది. భవిష్యత్తు తరాల అవసరాలను, భవిష్యత్తు తరాలకు కావలసిన అభివృద్ధిని ముందుగానే అందించే దర్శనీకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఉప్పులూరి సత్యబాబు గారు చేతులు శాసనసభ్యులు సత్యానందరావు చేతుల మీదుగా సర్టిఫికేట్ మేము తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆ కార్యక్రమం అవి వరకు కూడా అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్ ఓకే పట్టాబాద్ సార్ ఓకే ఫోటోది ఫోటో హ్యాపీ బర్త్డే టు యు నారా చంద్రబాబు నాయుడు గారు. 75వ సంవత్సరం పుట్టినరోజు, 75 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ చప్పట్ల ద్వారా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, 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 లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. రాజంపేట మండల పరిధిలోని డిబిఎన్ పల్లెలో ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక అలంకరణ గావించి భక్తి శ్రద్ధలతో సీతారామ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి డిబిఎన్ పల్లె గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా పాల్గొన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పెద్దలు, నిర్వాహకులు చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాముల వారు యజుర్వేదం చదివారు. అనేక మూల పురుషులు వశిష్ఠుడు, మైత్రావరుణుడు, కౌండిన్యుడు ఈ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క వంశ మూల పురుషులు గురువులు. వశిష్ఠ గోత్రోద్భవాయ ఈ భువనాలకే అఖిలాండ కోటి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి అఖిలాండ బ్రహ్మాండానికి అధినాయకుడైనటువంటి తత్వాతీతం కలిగిన వాడు సచ్చిదానందం. సత్తు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. సూర్యవంశాన్ని పావనం చేసినటువంటి వాడు. ఇస్వాకు వంశోద్భవంలో పుట్టినటువంటి వాడు. రగమహారాజు వర్ముని యొక్క మహారాజు యొక్క ముని మనవడు. అజమహారాజు యొక్క మనవడు. దశరథ మహారాజు యొక్క కుమారుడు. సాక్షాత్ రామచంద్ర అనే నామధేయం కలిగిన శ్రీనారాయణుడు.